आवाज न्यूज ट्रू वॉइस। आदाब नाज़रीन, आवाज न्यूज चैनल पर आपको खुशामदीद। 4 दहाइयों पर मुहित दोस्ती का ये रिश्ता दशहरा के बाद मजीद मजबूत होता जा रहा है। दोस्ती ही जिंदगी है, दोस्ती ही हमेशा है के नारे के साथ फ्रेंड यूथ एसोसिएशन का ये ग्रुप दोस्ती को नया माने दे रहा है। हर साल दशहरा के बाद ये दोस्त कहीं भी हो लाजमन मिलते हैं। कोई दुबई से, कोई हैदराबाद से और कोई वैजाग से आता है। कारोबार और मुलाजिमतों के बाद ये रिवायत 30 वर्षों से बरकरार है। कष्टम अनिपिस्तलेदा? నేనైతే హైదరాబాద్ నుంచి వచ్చాను। నా పేరు అఖ్तर మొయ్యుద్దీన్, मेरा नाम अख्तर है। मैं श्रीधर का शुक्रिया अदा करता हूँ क्योंकि दशहरे में पहली मर्तबा मैं यहाँ आया हूँ। पूरों को मेरी तरफ से दशहरा मुबारक साहब, पूरे मेरे दोस्तों को। और मैं फर्स्ट टाइम आया हुआ हूँ। कई साल से ये चल रहा करते दशहरा का त्यौहार का जो गेट टुगेदर दावत होता, आज पहली मर्तबा। నా పేరు రామశంకర్ అండి, నేను గవర్నమెంట్ స్కూల్ టీచర్ని। కామారెడ్డి నుంచి వచ్చాను నేను। బిట్స్ పిల్లలు హైదరాబాద్ క్యాంపస్లో ఉంటాను। ఇది మీరు లాస్ట్ ఇయర్ ఏడుపాయల కండక్ట్ చేసారు, అంతకుముందు కామారెడ్డిలో చేసారు, అంతకుముందు ఇంకేదో పిట్లలో చేసారు, కానీ కంటిన్యూషన్గా చేస్తున్నారు। నేను ప్రతిదానికి అటెండ్ అవుతా ఉన్నా। నాకు ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం। మళ్ళీ మేము ఏంటంటే చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, ఇప్పుడు కాదు, చెడ్డీలు వేసుకున్న కాడికి వెళ్ళి ఇంటర్ డిగ్రీ దాకా మేము ఫ్రెండ్స్। అట్లాగే మేము రెగ్యులర్ కలుస్తాం। గెట్ టుగెదర్ పార్టీ పెట్టుకుంటాము చిన్ననాటి ఫ్రెండ్స్ కంపల్సరీ। నా ఇంట్లో మెదక్లో, నేను హైదరాబాద్ నుంచి వచ్చా, మెదక్లో మా ఇంట్లో ఫంక్షన్ ఉండి అక్కడ వీలు కాలేక అక్కడ కూడా అసలు ఇక్కడ రావడానికి వీలు కాలే, కాకపోతే అయినా సరే చిన్ననాటి మిత్రులను మిస్ అవ్వ అన్న ఇంతమంది గెట్ టుగెదర్ అయిందన్న, మీకు ఎలా అనిపిస్తుంది అన్న? ఈ రోజు కొరకు నేను యాక్చువల్లీ నేను ఇక్కడ ఉన్నాను, గల్ఫ్లో ఉంటాను। అంటే ఎక్కడి నుంచి వచ్చారన్న? నేను గల్ఫ్ నుంచి వచ్చాను। ఈ రోజు కొరకు నేను వెయిట్ చేసి నా టికెట్ ఎక్స్చేంజ్ చేసుకొని నేను పార్టీ ఇది ఎన్నో సంవత్సరం అన్న? దాదాపు మేము ఫస్ట్ క్లాస్ నుంచి అంటే దాదాపు 1985 నుంచి మేము ఫ్రెండ్స్। దాదాపు 42 సంవత్సరాలుగా మా ఫ్రెండ్షిప్ ఇలాగే కొనసాగుతుంది। 1992 నుంచి మేము ఈ గెట్ టుగెదర్ పార్టీని నిర్వహించుకుంటున్నాము। అలాగే అంటే మా ఫ్రెండ్స్ యూత్ ప్రెసిడెంట్ కానీ సిద్ధి శ్రీధర్ గారు, అలాగే సెక్రటరీ మా శ్రీవాత్సవ గారు వాసు, అలాగే ట్రెజరర్ విఠల్ గారు ఆధ్వర్యంలో మేము ప్రతి సంవత్సరం కూడా ఈ గెట్ టుగెదర్ పార్టీని నిర్వహించడం జరుగుతుంది। అంటే ఎక్కడెక్కడ ఉన్న మా ఫ్రెండ్స్ అందరూ కూడా హైదరాబాద్లో ఉండని, బెంగళూరులో ఉండని, ఢిల్లీలో ఉండని, పూణే నుంచి కానీ, ఈ కామారెడ్డి కానీ, హైదరాబాద్ నుంచి కానీ, దుబాయ్లో ఉన్న వాళ్ళు కూడా కంపల్సరీ, లండన్లో ఉన్న, అమెరికాలో ఉన్న వాళ్ళందరూ కూడా కంపల్సరీ దసరా నెక్స్ట్ డే కంపల్సరీ ఎక్కడ ఉన్నా వాళ్ళు 100%గా అటెండ్ అయ్యేటట్టు మేము చూస్తాం। కాబట్టి ఈ గెట్ టుగెదర్ పార్టీని విజయవంతంగా దాదాపు ఒక 50 to 60 మెంబర్స్ ఉన్నాము। కంపల్సరీగా ఈ పార్టీని అందరు అటెండ్ అయ్యే విధంగా చూస్తాం। ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ అంటేనే ఫస్ట్ గుర్తుకొచ్చేది వినాయకుడు, హై లెవెల్లో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించడం, సేవా కార్యక్రమాలు నిర్వహించడము। వినాయక చవితి అప్పుడు కూడా హైదరాబాద్ రేంజ్లో, ఖైరతాబాద్లో ఎలా అయితే దినదినాభివృద్ధి చెందుతూ గణేష్ నిమజ్జనము, గణేష్ ఏర్పాట్లు ఎట్లా చేసిర్రు ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ నుంచి కూడా అట్లా జరిగినాయి। చిన్నపిల్లలకు ఆహ్లాదకరంగా అనిపించడానికి కుందీళ్ళు బిందీలు కూడా తీసుకొచ్చి ఖైరతాబాద్ గణేష్కి ఈక్వల్గా తీసుకుపోయారు। మధ్య ఎందుకు గ్యాప్ వచ్చిందన్న? యాక్చువల్గా ఏంటంటే మేము ఎప్పుడైతే 2001 నుంచి అంటే దాదాపు చిన్నగా ఉన్నప్పటి నుంచే 1996 నుంచి విఠల్ కానీ, వాసు కానీ, మా సతీష్ కానీ వీళ్ళ ఆధ్వర్యంలో మేము గణేష్ మండలి, ఫ్రెండ్స్ యూత్ గణేష్ మండలిని ఏర్పాటు చేయడం జరిగింది। మేము దాదాపు 7th క్లాస్ నుంచి
మేము మొత్తం మ్యారేజెస్ ఏ వరకు మొన్నటి వరకు 2005 వరకు కూడా ఫ్రెండ్స్ యూత్ గణేష్ మండలిని కూడా ఏర్పాటు బాబు ఇద్దరు నికాలు ఫ్రెండ్స్ యూత్ గణేష్ మండలిని उधर नहीं निकालना इन्हों पूछे तो इधर इच रहना ఫ్రెండ్స్ యూత్ గణేష్ మండలిని ఏర్పాటు చేయడం జరిగింది 2005 వరకు కూడా నిర్వహించడం జరిగింది. అయితే 2005 తర్వాత ఇక అందరికీ పెండిలు అయిపోయి ఎవరి వాళ్ళు ఇది చేయడం వల్ల ఫ్రెండ్స్ యూత్ గణేష్ మండలిని మా యూత్ సభ్యులు ఎవరైతే నెక్స్ట్ ఉన్నారో వాళ్ళకి అప్పగించడం జరిగింది. మీరు అన్నట్టు ఖైరతాబాద్ గణేష్ మండలి ఏ రకంగా అయితే పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందో అప్పుడు కూడా మా విఠల్ గారు, వాసు అండ్ సతీష్ ఆధ్వర్యంలో మేము పెద్ద ఎత్తున ఉట్టి కొట్టడం కానీ, అలాగే కుందేళ్ళను తీసుకురావడం కానీ, పావురాలను తీసుకురావడం కానీ, అంటే ఇప్పుడు వేసే సెట్లు కామారెడ్డిలో ఇప్పుడు ఏవైతే సెట్లు వేస్తున్నారో దాదాపు మేము 20 ఏళ్ల కిందనే ఆ ఫ్రెండ్స్ యూత్ సెట్టింగ్ను ఆ రకంగా వేసి ఎల్లారెడ్డి పట్టణ ప్రజలకు మంత్రముగ్ధుల్ని చేయడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున ఎస్ఐలు కానీ, సిఐలు కానీ మా అది వైశ్య భవన్ దగ్గరనే ఇది ఉండడం జరుగుతుండే. అక్కడనే మసీదు కూడా ఉండే. కాబట్టి ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు ఉన్నా సార్ దయచేసి మీరు ఎంత తొందరగా ఇక్కడ నుంచి కదిలితే అంత బాగుండు అనేది, ప్రశాంతంగా జరగాలి అనేది ఫస్ట్ ఎల్లారెడ్డిలో ఫ్రెండ్స్ యూత్ గణేష్ మండలిని ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దీనికి కొనసాగింపుగా ఇంకేమైనా కార్యక్రమాలు చేపడతారన్న? యాక్చువల్గా ఏంటంటే మా ఫ్రెండ్స్ యూత్లో అలాగే మా ఫ్రెండ్షిప్లో దాదాపు 42 సంవత్సరాలుగా ఈ గెట్ టుగెదర్ పార్టీ నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ఎవరైతే పూరు ఇక మేము ఉద్యోగస్తులు ఉన్నాము, నేను కలెక్టరేట్లో చేస్తాను, అలాగే మా ఫ్రెండ్స్ కూడా ఉద్యోగరీత్యా చాలామంది జడ్జెస్ ఉన్నారు, సిబిఐలో పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఉన్నారు, అలాగే చాలామంది బిజినెస్లో ఉన్నారు. ఎవరైతే తక్కువ బిజినెస్లో ఎవరైనా లాస్ అయినా, ఎవరైనా హెల్త్ పరంగా ఇష్యూస్ జరిగినా మేమందరం ఒక 50 మంది కలిసి తలా ఇన్ని డబ్బులు వేసుకొని ఆర్థికంగా వాళ్ళ నిలబెట్టే ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది. ఏదైతే సేవా కార్యక్రమాలు స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు కూడా బ్లాంకెట్స్ పంపిణీ చేయడం కానీ, మా ఇమ్రాన్ కౌన్సిలర్ గారు ఉన్నారు, ఆయన అడిగిండు అన్న మాకు కొన్ని బ్లాంకెట్స్ కావాలంటే కూడా అన్నగారికి వాళ్ళ ఒక 100-200 బ్లాంకెట్స్ కూడా ఇవ్వడం జరిగింది. మొత్తం ఎంతమంది ఉంటారన్న మీ ఫ్రెండ్స్ యూత్? మా ఫ్రెండ్స్ యూత్లో 50 నుంచి 60 మంది ఫ్రెండ్స్ యూత్ సభ్యులు ఉంటారు. ఈ మధ్యలో రక్త సంబంధాలే, మానవ సంబంధాలు, రక్త సంబంధాలు